వరంగల్ జిల్లా బొల్లికుంటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు విషయంలో గ్రామంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గతంలో ప్రతిష్ఠించిన అంబేద్కర్ విగ్రహం పక్కనే శివాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని హిందూ సంఘాలు, గ్రామస్తులు భావించగా మరో వర్గం దీనికి తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు అధికారులు నేడు రంగంలోకి దిగారు. విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై గ్రామస్తుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమాచారంతో ఇరు వర్గాల ప్రజలు మళ్లీ విగ్రహ ప్రతిష్టాపన స్థలానికి భారీగా చేరుకోవడంతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బొల్లికుంటలో భయాందోళనలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వారు ఏం చెప్పిన మాత్రం మనం చేస్తాం. మీరు అలా కూర్చొని గ్యాదరింగ్ చేయాలి, చెప్తే వినే లెవెల్లో ఉండాలి. నా వల్ల కాదు అంటే ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభ, వరంగల్ జిల్లా బొల్లికుంటలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇటు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు పైన కొంత తీవ్ర సందిగ్ధ ఏర్పడటంతో కొంత ఆ గ్రామానికి సంబంధించిన రెండు వర్గాలు కూడా ఒక వర్గం ఏమో శివాజీ మహారాజ్ విగ్రహాన్ని గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. దాన్ని అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రాంతంలో ఇంకొక విగ్రహాన్ని పెట్టవద్దు అని కొందరు వర్గీయులు, ఆ గ్రామస్తులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త నేపథ్యంలో అక్కడ అర్ధరాత్రి పూట కొంతమంది గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు, హిందూ సంఘాలు అక్కడ అర్ధరాత్రి పూట శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, తదనంతరం జరిగిన పరిణామాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు అక్కడి నుంచి శివాజీ విగ్రహాన్ని తరలించారు. ఈ నేపథ్యంలోనే శివాజీ విగ్రహాన్ని అక్కడే ఉంచాలని బీజేపీ నాయకులు అలాగే హిందూ సంఘాలు కూడా భారీ ర్యాలీ నిర్వహించాయి. ఆ నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం నడుమ కూడా జిల్లా కలెక్టర్ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. మాట్లాడి అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించినప్పటికీ హిందూ సంఘాలు శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడే విగ్రహం ఏర్పాటు చేయాలని ఈ రోజు అక్కడికంతా కూడా బొల్లికుంట గ్రామానికి మొత్తం ఇటు బీజేపీ జిల్లా నాయకులతో పాటు ఇటు హిందూ సంఘాలు కూడా అక్కడికి కదిలి వచ్చాయి. ఇక్కడ ఎట్లయినా ఇక్కడ ఈ ప్రాంతంలోనే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే పట్టుబట్టడంతో మొత్తం ఇంకో వర్గం దానికి వ్యతిరేకించడం. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే శివాజీ మహారాజ్ విగ్రహాన్ని పెట్టకూడదని కొంతమంది ఇటు అంబేద్కర్ వాదులు అలాగే గ్రామంలో ఉన్న ఇంకో వర్గం ప్రజలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రస్తుతం అయితే బొల్లికుంట వద్ద మొత్తం గందరగోళ పరిస్థితులు ఉంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరు వర్గాలు కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఇరు వర్గాల నాయకులతో అయితే మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అయితే బొల్లికుంట ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారీగా అయితే అక్కడికి హిందూ సంఘాలు కానీ ఇటు బీజేపీ నాయకులు చేరుకుంటున్నారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు నడుమ అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు ఇరు వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. శోభా, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మమ్మల్ని